అందరికీ నమస్కారం. మనకి డెలివరీ అయిన వాళ్ళొచ్చి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్తుంటారు. అది మనకి చాలా ఉపయోగంగా ఉంటది. ఎందుకంటే మనకుండే చాలా డౌట్స్ క్లియర్ అయిపోతది. అందరికీ నమస్కారం. నేను 5th మంత్ నుంచి ఇక్కడ చూపించుకుంటున్నాను. నాకు 3 డేస్ అయింది డెలివరీ అయ్యి. నాకు 8th మంత్‌లో నేను స్కానింగ్ తీసుకొనొచ్చినప్పుడు 8th మంత్‌లో స్కానింగ్ తీసుకొచ్చినప్పుడు బేబీకి ఉమ్మని తక్కువుంది. 8 ఉంది అని చెప్పి మేడం చెప్పారనమాట. నేను చాలా భయపడ్డాను ఆ టైంలో. ఓహో! ఇలా తగ్గిపోతుంది. నాకేమన్నా సిజేరియన్ అయితుందేమో అని చెప్పి నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ మేడం చూద్దాము అని చెప్పి నేను చాలా సెలైన్ పెట్టించుకొని మరి నేను మళ్ళీ చెక్ చేయించుకున్నాను. కొంచెం పెరుగుతూ ఉండింది కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యాను. చాలా టెన్షన్ పడినప్పుడైతే నర్సులు కానీ, అందరు కానీ మేడం సపోర్ట్, టెన్షన్ పడొద్దు, నువ్వు ఎంత ఫ్రీగా ఉంటే నీ బేబీ అంత ఫ్రీగా ఉంటుంది అని చెప్పి చెప్పేవాళ్ళు. నేను ప్రతిరోజు నా బేబీతో మాట్లాడేదాన్ననమాట. నా బేబీ నేను చెప్పిన ప్రతి దానికి రెస్పాన్స్ ఇచ్చేది. ఒక 2 మినిట్స్ లేట్ అయినా కానీ ఇలా నాన్న, ఇలా నాన్న అని చెప్తుంటే ప్రతి దానికి రెస్పాన్స్ ఇచ్చేది. టాక్ టు బేబీ అనేది చాలా బాగా వర్క్ అయితుంది. నాకు డెలివరీ అయ్యే 3 డేస్ ముందు కూడా నాకు పెయిన్స్ వచ్చేటప్పటికి కూడా నా బేబీకి నేను సాంగ్ వినిపిస్తే మూవ్‌మెంట్ ఇచ్చేదనమాట. నాకు నేనొచ్చి 3 డేస్ నేను హాస్పిటల్‌లోనే ఉన్నాను. సెలైన్ పెట్టించుకున్నాను. పెయిన్స్ సన్నగా ఉన్నాయి. కానీ అప్పటికి ఉమ్మనీరు తక్కువ ఉందేమో అని చెప్పి మేడం స్కానింగ్ తీయించుకోరమ్మని చెప్తే 11.3 ఉందని చెప్పి వెయిట్ చేశారనమాట. ఇంకా ఏ హాస్పిటల్‌లో అయినా వెయిట్ చేస్తారో లేదో నాకు తెలీదు కానీ, మేడం ఉండి 24 అవర్స్ చూద్దాము, పెయిన్స్ లైట్‌గా వస్తున్నాయి కదా! ఎందుకు తొందరపడ్డామని చెప్పి 24 అవర్స్ అబ్జర్వేషన్‌లో పెట్టించుకొని మరి చెక్ చేశారనమాట. పెయిన్స్ లైట్‌గా ఉండిన్నాయి. ఇంకా డెలివరీ అయితుంది. కానీ మళ్ళీ మధ్యలో టెన్షన్ పడి తగ్గిపోతే సిజేరియన్ అయితుందేమో నేను ఆ టైంలో కూడా టెన్షన్ పడుతూనే ఉన్నాను. నాకిలా వద్దు, నేను సిజేరియన్ చేయించుకుంటానని నాకు బాగా పెయిన్స్ ఎక్కువైన టైంలో కూడా నేను అదే మాట చెప్పేశాను ఇంకా. లేదు, నీకు నార్మల్ అయితుంది. నువ్వు టెన్షన్ పడొద్దు. నువ్వు ఫ్రీగా ఉండు. నీ బేబీని ఫ్రీగా ఉంచు. నువ్వు ఎంత ఫ్రీగా ఉంటావో నీ వారం అంతా. నాకు 3 డేస్ ట్రీట్మెంట్‌లో అయితే నేను చాలా టెన్షన్ పడ్డాను నిజంగానే అయితే. నేను ముందు వరకు అంత టెన్షన్ లేదు, ఏం లేదు. నాకు ఫ్రీ అయితుంది. నేను ఇలానే ఉండగలను అన్న నమ్మకం ఉండింది. కానీ ఉమ్మనీరు తక్కువైనప్పటి నుంచి నాలో చాలా నమ్మకం పోయిందనమాట. ఓహో! ఇలా తక్కువైపోతుంది. ఇలానే జరుగుతుందేమో నాకు కూడా. మేడం చేసేస్తారేమో, వెయిట్ చేయరేమో అని చెప్పి నేను చాలా భయపడ్డాను. అలా అయితే భయపడొద్దు. మేడం చాలా వరకు నేను ఇప్పటివరకు నేను ఎవరినైనా చూస్తుంటే మటుకు ఇంతసేపు ఎవ్వరు వెయిట్ చెయ్యరేమో నాకు తెలిసి. అలా 8 ఉంది, ఇంక చేసేద్దాము ఏముందిలే అని చెప్పి చేసేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నాకు 9th మంత్ పడినప్పుడు తగ్గిందనమాట. 8 ఉండింది. మామూలుగా అయితే 11, 10 అలా ఉండాలని చెప్పి చెప్పారనమాట. ఇంకా చేసేస్తారేమో అని చెప్పి భయపడ్డాను. మేడం వెయిట్ చేయడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. అంతకు ముందు వరకు కూడా నేను చాలా పెయిన్స్‌కి బాధపడుతున్నాను. మా పేరెంట్స్‌ని ఎవ్వరు గానీ నేను దగ్గర ఉంచుకోలేదనమాట. నర్సులు బాగా సపోర్ట్, చాలా. నిజంగా నాకు ఎంత పెయిన్ వచ్చినా వాళ్ళైతే అసలు నిజంగా వాళ్ళ సొంత సిస్టర్‌ని చూసుకున్నట్టే చూసుకున్నారు నిజంగా అసలైతే నాకు. నేను ఏడ్చిన ఏడుపు కానీ, నేను చేసిన గలబాకు కానీ వాళ్ళైతే ఎలాంటి ఈ ఫీలింగ్ లేకుండా చాలా బాగా చూసుకున్నారు అసలు నిజంగా. వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మేడంకి ముందు టాక్ టు బేబీ చేయడం, అవన్నీ డైట్ కానీ అవి మేడం చెప్తూ అన్నీ మెడిటేషన్ చేయించడం. నేను డెలివరీ అయ్యే ముందు కూడా నేను కొన్ని ఫీడ్‌బ్యాక్స్ ఇచ్చుంటారు కదా! వాళ్ళవి చదువుకున్నాను నేను మళ్ళీ ధైర్యం తెచ్చుకోవడానికి నా చేత మేడం చదివించమని చెప్పారని చెప్పి నేను మళ్ళీ అవి చదివించుకున్నాను. అసలు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే భయం వస్తది ఒక్కొక్కసారి. మనకి డౌట్ వస్తది. ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోవాలి. అది ఏ డౌట్ అయినా కానీ ఎలాంటిదైనా కానీ అది అడిగి మనం క్లియర్ చేసుకుంటే మనకొచ్చే ధైర్యం వేరే ఉంటుంది. సో నీకు వీళ్ళు సిస్టర్స్ మేము చెప్పడం ప్లస్ ఆ ఫీడ్‌బ్యాక్స్ చదివినప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. అసలు నిజంగా లైవ్ చూసిన తర్వాత నేను మళ్ళీ ఆ ఫీడ్‌బ్యాక్ తెచ్చుకొని ధైర్యం తెచ్చుకోవడానికి నాకు 1 అవర్ పట్టింది చెప్పాలంటే. ఫీడ్‌బ్యాక్స్ చదివి ఓహో! అవ్వదులే, ఎందుకు వీళ్ళందరూ ఉన్నారు కదా! ఇలా చూస్తే ఇలానే అవ్వాలనా నాకు కూడా, లేదులే వద్దు అని చెప్పి చెప్పుకుంటూ నేను ఆ టైంకి కూడా వద్దు నాన్న, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నువ్వు ఇబ్బంది పడకూడదు లోపల అని చెప్పి చెప్తే నాకు ఆ టైంలో కూడా నా బేబీ నాకు మూవ్‌మెంట్ ఇచ్చేదనమాట. పెయిన్స్ అప్పుడు కూడా.
అప్పుడు నీకు కొంచెం చా ధైర్యం వచ్చింది. రిలాక్స్డ్‌గా అనిపించేదనమాట. మీ మూమెంట్ ఇస్తుంది కదా! నా బేబీ నా మాట వింటున్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది అన్న నమ్మకం మనకొచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. థాంక్స్.